దేవుని నామానికి స్తోత్రములు. ఆదివారం ఉదయం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినడానికి మనందరం కూడా కూడుకొని ఉన్నాము. దేవుడు తన మహాకృప చొప్పున ఎంతవరకు మనలను కాపాడి సంరక్షించి మనలను తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. ఈరోజు మనం ఆదివారం ఆరాధనలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంను ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఈరోజు మనం దీని యొక్క కంటిన్యూయేషన్ని చేయబోతున్నాము. 3వ అధ్యాయంలో సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు యేసుక్రీస్తు ప్రభువు రాస్తున్న పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం. ఇందులో 2-3 వచనాలలో వారికి యేసు ప్రభు యొక్క కౌన్సిల్, ఆయన యొక్క సలహా ఏమిటో మనం ధ్యానం చేస్తూ ఉన్న సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదా. ఈరోజు దీనిని మనం కంటిన్యూ చేద్దాము. దేవుని యొక్క సహాయంతో ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు ప్రభువా పరిశుద్ధ దినమున మీ లేఖనములను ధ్యానించే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. 7 సంఘములకు, సంఘపు దూతలకు వ్రాయిచున్న పత్రికలను మేము ప్రభువా గత కొద్ది కాలంగా ధ్యానం చేయడానికి కృప చూపిస్తూ ఉన్నారు. ఈరోజు సార్దీస్ సంఘమునకు మీరు నాయన ఇస్తున్న కౌన్సిల్, వారికి మీరు ఇస్తున్న హెచ్చరిక, అలాగే వారికి ఇవ్వబోతున్నాను అని తెలియపరుస్తున్నటువంటి బహుమానాలను గురించి కూడా మేము చూడబోతూ ఉంటుండగా మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మా హృదయ రహస్యములను బయలుపరచండి. మిమ్మను నాయన హృదయాంతరంగములలో నుంచి వెంబడించే భాగ్యమును మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు మనకు యేసు ప్రభువు సార్దీస్ సంఘమునకు ఇస్తున్న ఒక కౌన్సిల్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. సో 2వ వచనం మరలా చదువుతున్నాను. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గాయకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చుదను. ఏ గడియను నీ మీదికి వచ్చుదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్దనున్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. సార్దీస్ సంఘంలో వారి యొక్క క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేదు. అందుకని జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అని చెప్తూ ఉన్నాడు. తన యొక్క పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడి తన ప్రవర్తనను సరిచేసుకోకుండానే దీర్ఘకాలం జీవించవచ్చు అనే భ్రమలో, గాఢ నిద్రలో ఉంటుంది సార్దీస్ సంఘం. కాబట్టి వేకప్ అండ్ స్ట్రెంగ్థెన్ వాట్ రిమైన్స్ అండ్ ఈజ్ అబౌట్ టు డై. ఈ డెత్ ఆఫ్ ఎ చర్చ్ అనేది ఒక సంఘం చచ్చిన స్థితిలోనికి వెంటనే వెళ్ళిపోదు.
ఇట్ టేక్స్ టైం, దానికి కొంత సమయం పడుతుంది. ఇట్ ఈస్ వెరీ స్లో, చాలా స్లోగా అది జరుగుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటిగా అది రాజీ పడటంతో ప్రారంభమవుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ కాంప్రమైజ్ అవుతూ ఉంటాము. తర్వాత సంఘంలో మనకు పూర్ టీచింగ్, తర్వాత ల్యాక్ ఆఫ్ హంగర్ ఫర్ వర్డ్ అనేవి కూడా తాండవిస్తూ ఉంటాయి. సరైన బోధ సంఘంలో ఉండదు. సరి అయిన వాక్యోపదేశంను వినాలన్న ఆశ కూడా విశ్వాసులలో ఉండనప్పుడు సంఘం నెమ్మదిగా చచ్చిన స్థితిలోనికి జారుకుంటూ ఉంటుంది. క్రొత్త సంఘంలోనికి క్రొత్త జనాంగం లేదంటే క్రొత్త వారు రారు. కొత్త ఆత్మల యొక్క రక్షణ జరగదు. ఎందుకంటే ఆ సంఘంలో బోధనలోనూ అలాగనే వచ్చే సంఘస్థులలో కూడా శక్తి లేదు. వాక్య బోధనలో శక్తి లేదు. వినేవారు కూడా వినే ఆలోచనతో రావడం లేదు. అందుకని గాస్పుల్ చెప్పకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది? గాస్పుల్ లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. జీవితాలు మార్చబడాలి అంటే దేవుని యొక్క వాక్యోపదేశం సరి అయిన రీతిలో జరగాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలీవర్స్ మస్ట్ వేకప్. విశ్వాసులు వారు మెలకువగలిగిన వారుగా చనిపోకుండా ఉండాలి అంటే వారు లేవాల్సి ఉంటుంది. వారు దే హ్యావ్ టు వేకప్ and also they have to strengthen themselves to come back to where they left. ఎక్కడైతే పడిపోయారో అక్కడకు తిరిగి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా సంఘములలో విశ్వాసులు చలనం లేనటువంటి వారిగా ఉంటే సంఘాలు ఇదే విధంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం ఈ సంఘం సార్దీస్ సంఘమును చూచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడాలి అంటే ఇప్పుడున్న క్రైస్తవులు ఈ చావనయ్యున్న వారిని బ్రతికించగలగాలి. చావనయ్యున్న మిగిలిన వాటిని మనం స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది. అలా గనక స్ట్రెంథెన్ చేయకపోతే చచ్చిన స్థితిలోనే సంఘమే కాదు వచ్చే జనరేషన్స్ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏ విధంగా సంఘమును లేదంటే మిగిలినటువంటి ర్యామ్నెంట్ని బ్రతికించుకోగలం? మనం ఏ విధంగా దేవుని కొరకు ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగలం? నెక్స్ట్ జన్కి ఇంపాక్ట్ ఆఫ్ ద చర్చ్ని ఎలాగో ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము అంటే the only way to receive strength is from Christ alone. దేవుని మీద ఆధారపడటాన్ని బట్టే మనం మన యొక్క సస్టెనెన్స్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అందుకే యేసు ప్రభువు 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. 4-5 వచనాలలో నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనమేమి కూడా చేయలేం. ఇప్పుడు ఈ సార్దీస్ సంఘంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీరి యొక్క ప్రాబ్లం ఏంటంటే they were depending upon the traditions rather than depending upon Christ. తీగే ద్రాక్షావల్లిలో ఉండాలి కానీ సొంతంగా ఉంటే కుదరదు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు కదా. నేను 3వ వచనం చెప్తుంది, నీవెలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గాయకొనుచు మారు మనస్సు పొందుమో. ఇది దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఒక ఛాలెంజ్, తర్వాత ఒక వార్నింగ్ అని మనం చెప్పవచ్చు. ఒక ఛాలెంజ్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్
You have to recapture and you have to repent. Remember, recapture and repent అని చెప్తున్నాడు. సో most of the people in the world around ఇప్పుడు సంఘాలలో ఉన్నటువంటి వారు మొదటి సత్యాన్ని మరిచిపోయిన వారిగా ఉన్నారు. మరలా దానిని గైకొనే వారిగాను తర్వాత మారు మనస్సు పొందేవారిగాను ఉండాలి. సత్యం నుండి తొలగిపోతున్న ఏ సంఘమైనా కూడా తన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. గాఢ నిద్రలో కొనసాగకుండా నా స్థితి బాగానే ఉంది అనే భ్రమలో జీవించకుండా వెంటనే మేల్కొనాల్సి ఉంటుంది. నేను దేవుని కోసం సరిపడినంత పని చేసేసాను, ఐ హ్యావ్ డన్ ఇనఫ్ టు ద లార్డ్, టు ద చర్చ్ అని సంఘం కానీ విశ్వాసి కానీ ఎప్పుడూ భావించకూడదు. ఆత్మసంతృప్తితో నిద్రపోయే క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపునకు అనుగుణంగా ఏమాత్రమో జీవించరు. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన పిలుపునకు ఏమాత్రము కూడా జీవించరు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అందుకని ద లార్డ్ ఈస్ గోనా కమ్. ఆయన ఎలా వస్తారు అంటే, హీ విల్ కమ్ లైక్ ఎ థీఫ్. ఆయన దొంగ వలె వస్తారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, తాను జరిగించిన క్రియల చొప్పున దేహంతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందునట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఒకనొక రోజు రాబోతుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రోజు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా సరే ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ సంఘం సత్యంతో ప్రారంభించింది. అవివేకులైన గలతీయులారా అని గెలేషియన్స్కి రాస్తూ అపోస్తలుడు పౌలు 3:3లో ఏమంటున్నాడు? అవివేకులైన గలతీయులారా మీరు let us see Galatians chapter 3 verse 3. Galatians chapter 3 verse 3 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అని అడుగుతున్నాడు. ఆత్మానుసారంగా ఆరంభించి ఈ శరీరానుసారంగా పరిపూర్ణలో ఎలా అవుతారు? అందుకని మనం ఆత్మానుసారంగా ప్రారంభించామన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని మన యొక్క స్థితిని మనం గ్రహించుకొని మారు మనసు పొందాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు ఈ అవివేకులైన గలతీయుల వలె మనం కూడా ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే దాని వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు. అందుకే దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇఫ్ యూ విల్ నాట్ వేకప్, ఐ విల్ కమ్ లైక్ ఎ థీఫ్ అండ్ యూ విల్ నాట్ నో ది అవర్. ఏ గడియల్లో నేను వస్తానో నీకు తెలియదు. కాబట్టి ఈ మాటలు దే ఆర్ రిఫరింగ్ టు ద జడ్జ్మెంట్. దేవుడు చేయబోయేటువంటి తీర్పును మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ మాటలు. సార్దీస్ సంఘము జడ్జ్మెంట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం కూడా జడ్జ్మెంట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ జడ్జ్మెంట్ ఎలా వస్తుందంటే ఇట్ కమ్స్ విదౌట్ వార్నింగ్. ఏ గడియలో వస్తుందో తెలియదు. ఏ గడియను నీ మీదకి వచ్చునో నీకు తెలియదు. At some point the line will be crossed and there will be no more chance unto you. దేవుడు ప్రేమామయుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు. He is a gracious God and patient God. He gives many opportunities to repent. ఇంతకు ముందు మనం ఈ తుయతైరా సంఘమును గురించి మాట్లాడుకున్నప్పుడు
ఇదిగో నీ నీ క్రియల విషయంలో నీవు మారు మనస్సు పొందాలి అని చెప్తూ ఉన్నాడు కదా. తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న జెజబేలు అను స్త్రీని ఉండనిచ్చి ఉన్నావు. విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. అంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు, మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాను అంటున్నాడు. ఇక్కడ కూడా మనకు దేవుడు అనేకమైన ఆపర్చునిటీస్ ఇస్తాడు, మారు మనస్సు పొందడానికి అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలు వినియోగించకపోతే దే ఆర్ లిమిటెడ్. ఇవి అన్లిమిటెడ్ ఛాన్సెస్ కాదు, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ కాదు. అందుకే మనం జాగ్రత్త పడాలి. అట్ సమ్ పాయింట్, ఏదో ఒక పాయింట్ దగ్గర మనం వి విల్ క్రాస్ ద లైన్, అండ్ వెన్ వి క్రాస్ ద లైన్ దేర్ మే నాట్ బి ఎనీ మోర్ ఛాన్స్. ఇంకా మనకు అవకాశం ఏది కూడా ఉండకపోవచ్చు. కాబట్టి వీ డోంట్ నో వెన్ అవర్ వెరీ లాస్ట్ ఆపర్చునిటీ విల్ బి. మన చివరి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది మనకి ముందుగా తెలియదు, కానీ దేవునికి తెలుసు అది. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, వీ డోంట్ నో హౌ మచ్ టైం వీ హ్యావ్, ఎంత సమయం మనకుందో తెలియదు. అనగా యేసు ప్రభు రెండో రాకడ రావచ్చు, లేదంటే మనమే ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోవచ్చు. అందుకే మనకు ప్రూడెన్స్ మనలను డిమాండ్ చేసేది ఏంటంటే, we must repent as soon as possible. ఎంత త్వరగా మనం పశ్చాత్తాపపడితే అంత మంచిది. ఒకవేళ పశ్చాత్తాపపడదాంలే అని గనక నీవు అనుకోని దానిని పోస్ట్పోన్ చేస్తే రేపటి దినం అనేది ఉండకపోవచ్చు, ఇంకొక ఆపర్చునిటీ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని మనం ఎప్పుడు కూడా పరీక్షించడానికి, ఆయన సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేయకూడదు. కొరింథీయులకు రాస్తున్నప్పుడు 2వ పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో, 6వ అధ్యాయం 2వ వచనంలో అపొస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే. సో వెంటనే దేవుడు చెప్పిన పనిని చేసేయడం మంచిది. మారు మనస్సు పొందు, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఇంకా సమయం ఉందిలే అని నీవు అనుకుంటున్నావేమో. నోవాహు అనేక సంవత్సరములు జలప్రళయం వస్తుంది అని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే అంత బాగానే ఉంది కదా, జలప్రళయం ఎక్కడ వస్తుంది, రావట్లేదు అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఒకానొక దినం వచ్చింది, ఆ జల ప్రళయం రానే వచ్చింది. అంతా కూడా వారు తినుచు త్రాగుచు వివాహమునకు పుచ్చుకుంటూ ఉన్నారు. అంతా కూడా బాగానే జరుగుతుంది కదా అని అనుకుంటున్నారు. హఠాత్తుగా జల ప్రళయం రానే వచ్చినప్పుడు అందరు కూడా, నోవాహు కుటుంబం తప్పించి మిగిలిన అందరూ కూడా ఆ జల ప్రళయంలో కలిసిపోయారు. వారు చనిపోవలసి వచ్చింది. అందుకే we don't know ఏ గడియ మన మీదకి వస్తుందో మనకు తెలియనే తెలియదు. అందుకే మనం జాగ్రత్త పడాలి. we must repent of our షార్ట్ కమింగ్స్. మనలో దేవుడు చూపించుచున్న లోపాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం when we get the time, when we have the opportunity, we must we must seize the opportunity, and we must confess unto the Lord, and we have to make peace with the Lord. 4వ వచనంలో మనకు కమెండేషన్ కనిపిస్తుంది. అనగా వీరిని దేవుడు మెచ్చుకుంటున్నాడు, అయితే ప్రశంసిస్తూ ఉన్నాడు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. కాబట్టి ఈ కడమవారు అని మనం ఇంతకు ముందు అధ్యాయంలో 24వ వచనంలో చూసామే.
అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినదేమనగా అంటున్నాడు. అంటే దేర్ వాజ్ ఎ రామ్నెంట్. ఇప్పుడు సార్దీస్ సంఘం అంతా కూడా చనిపోలేదు, సార్దీస్ సంఘం అంతా కూడా తప్పిపోలేదు. ఆల్ వాజ్ నాట్ లాస్ట్ ఇన్ ద చర్చ్ ఎట్ సార్దీస్. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. ఇన్ దిస్ వర్స్ Christ Jesus explains that a few believers had kept themselves pure. Remnant ఎప్పుడు కూడా ఉంటారు, కడమవారు ఉంటూ ఉంటారు. అందుకని ఈ కడమవారి విషయంలో దేవుడు అన్యాయంగా ఎప్పుడు కూడా ప్రవర్తించడు. Unlike these slumbering fellow Christians, there was a faithful minority and they were so much watchful. వారు నిద్రపోవడం లేదు, వాళ్ళు గాఢ నిద్రలో ఏమాత్రమును కూడా ఉండడం లేదు. మనం అనుకోవచ్చు దేవుడంతా కూడా ఏకపక్షంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, హీఈస్ అన్ ఆర్బిటరీ గాడ్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకు ఈ జెనసిస్ చాప్టర్ 18:20లో చూసినట్టయితే అక్కడి నుంచి 19వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాయబడి ఉంటుంది. సొదొమ గొమొర్రాలను గురించినటువంటిది. ఈ సొదొమ గొమొర్రాలు అనే పట్టణాల యొక్క పాపం దేవుని ఎదుట చాలా ఎక్కువైపోయింది. సో ద లార్డ్ డిసైడెడ్ టు డిస్ట్రాయ్ దీస్ 2 cities. ఈ 2 పట్టణములను దేవుడు నాశనం చేయాలని అనుకున్నప్పుడు అందరినీ కూడా ఏకపక్షంగా నాశనం చేయలేదు అన్న సంగతి మనకు చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపం బహుభారమైనది కనుక అని ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నప్పుడు అబ్రహాము నాకు తెలియజేస్తూ ఉన్నాడు. సో దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అని చెప్పి దేవుని వేడుకుంటున్నాడు. అప్పుడు మరి 19వ అధ్యాయంలో చూసినట్టయితే 29వ వచనంలో దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అందుకని అందరినీ కూడా ఒకే ఘాటున కట్టేటువంటి వాడు కానే కాదు. God is not unfair. His judgments are always fair. కాబట్టి he does not judge the righteous along with the wicked. We see the interaction with Abraham about Lot and his family who were living in Sodom and Gomorrah. అందుకే ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 24లో మనం చూసినట్టయితే పిల్లల యొక్క పాపములు తల్లిదండ్రుల మీదకి కానీ తల్లిదండ్రుల పాపములు పిల్లల మీదకి కానీ రప్పించను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఎవరిది వారే అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడున్న ఈ రామ్నెంట్ ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్ తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో ఉన్నారు. వీరు దే వర్ ద ఫెయిత్ఫుల్ మైనారిటీ. కాబట్టి దే వర్ లివింగ్ ఏ వాచ్ఫుల్ లైఫ్. చాలా జాగరూకులుగా జీవిస్తూ ఉన్నారు. ఎలా జాగరూకులుగా జీవిస్తూ ఉన్నాడంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వీరు సోబర్ మైండెడ్గా ఉన్నారు, జాగ్రత్తగా మెలకువ కలిగిన వారిగా ఉన్నారు. So be watchful, your adversary, the devil, is prowling around like a roaring lion. అని మొదటి పేతురు పత్రిక 5:8లో చదువుకుంటాం కదా. సో వీరు ఆ హెచ్చరికను పాటిస్తున్నట్లుగా సాతాను వారిని మృంగాలని ఉన్నప్పటికీ కూడా వారు తమను తాము జాగ్రత్తగా దేవుని యొక్క మార్గములలో నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నారు. సో వీరికి అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్దనున్నారు. వారు అర్హులు గనుక
తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. వైట్ ఈస్ ద సింబల్, the white garments are the symbol of righteousness. 18వ వచనంలో 3వ అధ్యాయం 18వ వచనంలో మనము చూడవచ్చు, ప్రకటన గ్రంథంలో నీ సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు అని రాయబడి ఉంది కదా, తెల్లని వస్త్రములు. ఆ తర్వాత మనకు 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా అయ్యా నీకే తెలియను అని చెప్పినప్పుడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎవరు ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎవరు అని అడిగినప్పుడు 13వ అధ్యాయంలో ఈ 14వ వచనంలో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్నారు. So those who are washed in the blood of the Lamb will be given permission or given the authority to wear white garments. తెల్లని వస్త్రములు ధరించుకొనుటకు వారికి అర్హత లభిస్తుంది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. ఇక్కడ 5వ వచనంలో మనము కాంకరర్స్ని, అన్ని చోట్ల కూడా కాంకరర్స్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నా తండ్రి వలన పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అని 26-27 వచనాల్లో మనకు 2వ అధ్యాయంలో చదువుకుంటాము. అలాగే అన్ని సంఘాలలో కూడా జయించే వారికి ఆయన ఏం చేస్తాను అనేది చెప్తూ ఉన్నారు. సో he is talking about the conquerors. This phrase is seen in every letter. ప్రతి దానిలో కూడా వీరు ఈ సార్దీసు సంఘంలో ఉన్నటువంటి నిజమైనటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీరు ఆ లైఫ్లెస్ కల్చర్లోనికి వెళ్ళలేదు. అనగా చచ్చినటువంటి ట్రెడిషన్స్ అండ్ కల్చర్, వారి యొక్క సంప్రదాయాలు, అక్కడున్నటువంటి సంప్రదాయాలలో వీరేమాత్రమును కూడా పాలిభాగస్తులుగా ఉండడం లేదు. ఎందుకు అనంటే వారు దేవుని చేత దేవుని వలన సెపరేట్ చేయబడినటువంటి వారు. దే వర్ లివింగ్ ఎ సెపరేట్ లైఫ్, దే వర్ లివింగ్ ఎ డిఫరెంట్ లైఫ్, దే వర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ది culture of the land or the people around them. ఇప్పుడు జయించవలసినవి ఏంటి అనేది, నంబర్ 1 ఉదాసీనతలో పడిపోవడం, 2వది ఉత్సాహాన్ని కోల్పోవడం, 3వది క్రీస్తునకు బదులుగా సంప్రదాయాన్ని అనుసరించడం ఉందే, వీటన్నింటినీ కూడా జయించాల్సి ఉంటుంది. సో దే నీడెడ్ టు కాంకర్ ద టెంప్టేషన్ ఆఫ్ falling into apathy, అనగా ఉదాసీనతలో పడిపోవడాన్ని జయించాలి. వారి యొక్క జీల్ని పోగొట్టుకోకూడదు. rather than following Christ, they should not follow the tradition. ఈ 3 కూడా చేయవలసినటువంటివి, లేదంటే జయించవలసినటువంటివి. అలాంటి వారికి దేవుడు ఈ తెల్లని వస్త్రములను ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ there are 3 promises to every believer at Sardis. ఇక్కడ ఉన్నటువంటి బిలీవర్స్ అందరికీ, విశ్వాసులందరికీ కూడా మూడు బహుమానాలు లేదంటే 3 వాగ్దానాలను ఇస్తున్నాడు. నంబర్ 1 ఏంటంటే వైట్ గార్మెంట్స్, 2వది వారి పేర్లు జీవ గ్రంథములో నుండి ఎంతమాత్రము కూడా తుడుపు పెట్టబడవు, 3వది ఆయన తండ్రి ఎదుటను దూతల ఎదుటను వారి యొక్క పేర్లను కన్ఫెస్ చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. నంబర్ 1, he is the one who provides the garments. ఆయనే మనకు తెల్లని వస్త్రములు అనగా పరిశుద్ధతను అనుగ్రహించేది ఆయనే. We cannot make ourselves acceptable unto the Lord through our self efforts. మనం ఎంత ప్రయాస పడినా కూడా మన నీతి మురికి గుడ్డల వంటిది. Our righteousness is like filthy rags.
సో మన వస్త్రములు తెల్లనివిగా చేసేది ఎవరు అంటే దేవుడే మానవులను పరిశుద్ధంగా జీవింప చెయ్యాలి. ఈ సార్దీస్ సంఘంలో ఉన్న లోపం ఏంటంటే వారి క్రియలను బట్టి బాహ్య సంబంధంగా బాగున్నట్లు కనిపిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంప్రదాయాలను వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. కానీ తెల్లని వస్త్రములను దయచేసే దేవుని యొద్దకు వారు రావడం లేదు. ఎవరైతే మనలను పరిశుద్ధపరుస్తారో అక్కడికి మనం వెళ్ళాలి, కానీ వేరు మార్గములలో మనం రైచియస్నెస్ని సంపాదించుకోవాలి అని వీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధతకు మూలమైన దేవుని దగ్గరకు రావాలి. ఆయనే మనలను పరిశుద్ధపరిచేది, ఆయనే మనలను రక్షించేది, ఆయనే మనలను పరమరాజ్యమునకు చేర్చేది. అది మనం చేయకుండా, దేవుని యొద్దకు రాకుండా వేరు పనులన్నీ కూడా చేసినందువలన, లేదంటే ఆచార సంబంధమైన భక్తిని మనం చేసినందువలన మనకు పరిశుద్ధత లభించదు, రిడెంప్షన్ లభించదు, పరలోక రాజ్యం అంతకంటే కూడా లభించదు. అలాగా ఇప్పుడున్నటువంటి సంఘములన్నీ కూడా వారి మార్గములలో దేవుని యొక్క ప్రసన్నతను సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదే పొరపాటు. ఏమంటారంటే కొందరు, మీరు రెగ్యులర్గా సంఘానికి రావాల్సి ఉంటుంది, వస్తే మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. లేదు, మీరు ఆ ధర్మ కార్యాలను, లేదంటే గివింగ్ ఆర్మ్స్ టు పీపుల్, హెల్ప్ చేయాలి, ఇతరులకు సహాయం చేస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు అని అంటారు. తర్వాత ఇంకేవేవో చెప్తూ ఉంటారు, దశమ భాగం ఇస్తేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు అని చెప్తారు. ఇలాగా అనేకమైనటువంటి ఆచార సంబంధమైన క్రియలు చేయడం ద్వారా మనం సల్వేషన్ని అటైన్ చేసుకోగలము అని అనుకుంటూ ఉంటారు. భ్రమలలో జీవిస్తూ ఉంటారు. అటువంటి భ్రమలలోనే సార్దీస్ సంఘం కూడా జీవిస్తూ ఉంది. ఈ తెల్లని వస్త్రములను ఇచ్చేవాని యొద్దకు రాకుండా తమ మురికి గుడ్డల వంటి వస్త్రములను ధరించుకొని దేవుడిచ్చే ఆ పెండ్లి వస్త్రం లేకుండానే వివాహంలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనము ఒక పెండ్లి విందును గురించి యేసు ప్రభువు చెప్పిన సంగతి చదువుకుంటాము. మాథ్యూ 22:11 చూద్దాము. ఇక్కడ ఒక పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది 22వ అధ్యాయంలో. అయితే పిలువబడిన వారెవరు కూడా రాలేదు కనుక రాజమార్గములలోనికి పోయి మీకు కనబడు వారందరినీ కూడా పెండ్లి విందుకు పిలువుడి అని తన దాసులతో చెప్పినప్పుడు ఆ దాసులు రాజమార్గంలోనికి వెళ్ళి చెడ్డవారిని మంచివారిని తమ కనబడిన వారందరినీ కూడా పోగు చేసుకొని విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల అంతా కూడా నిండిపోయింది. అయితే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివి అని అడుగగా అతడు మౌని అయి ఉండెను. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా పెండ్లి వస్త్రాలను అనుగ్రహించి ఉండవచ్చు రాజుగారు. అంటే ఇక్కడ రాయబడి ఉండలేదు, కానీ వచ్చిన వారందరికీ కూడా పెండ్లి వస్త్రాలు ఇచ్చారు. మరి అందరికీ పెండ్లి వస్త్రాలు ఇచ్చినప్పుడు ఇతను ఎందుకు తీసుకోలేదు అంటే తను అనుకున్నాడు, నేను వేసుకున్న వస్త్రమే పెండ్లి వస్త్రం అనుకొని ఉండొచ్చు. లేదు అంటే వారిచ్చే వస్త్రం కంటే నా వస్త్రమే ఇంకా బాగుంది అని అనుకొని ఉండవచ్చు. లేదు అంటే మీరిచ్చేది నాకేంటి, నా వస్త్రాలు నాకు చాలు అని అనుకొని ఉండవచ్చు. ఏదైతే ఏమి పెండ్లి వస్త్రం లేకుండా వచ్చి ఆ పెండ్లిలో పాలి భాగస్థునిగా ఉండాలని అనుకున్నటువంటి వానిని యేసు ప్రభు ఏం చేశారని చెప్తున్నారు. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ
ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని పరిచారకులతో చెప్పాడు. సో వాడిని ఏం చేశారు, తీసుకొని వెళ్ళి చీకటిలో పడవేశారు. అంటే వాడిని నరకానికి తీసుకొని వెళ్ళారు, నరకంలో పడవేశారు. ఇప్పుడు ఈ పెండ్లి వస్త్రం లేకుండా, తెల్లని వస్త్రం లేకుండానే మనం, అంటే దేవుడిచ్చే నీతి వస్త్రం లేకుండానే మన వస్త్రంలే నీతి వస్త్రంలని అనుకుంటున్నాం. మురికి గుడ్డల వంటి మన క్రియల చేత దేవుని సంపాదించుకోవచ్చు, దేవుని యొక్క ప్రసన్నతను సంపాదించుకోనవచ్చు అని అనుకుంటున్నారు. పరలోక రాజ్యంను చేరవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. అది కాదు కదా కావాల్సింది. సో యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎలిజిబుల్. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరిస్తారు. అలాగూ జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకుంటాడు. సో వాట్ ఆర్ వీ టు డూ అంటే వీ హ్యావ్ టు కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే దేర్ ఈజ్ నో సాల్వేషన్ ఎక్సెప్ట్ ఇన్ హిస్ నేమ్. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చెప్తూ ఉంది, 4:12 చెప్తూ ఉంది, ఈ నామముననే ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలను, మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో, మరి ఏ నామమున రక్షణ పొందలేము. యూ హ్యావ్ టు కమ్ టు క్రైస్ట్ జీసస్. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు. నంబర్ 2, సెకండ్ ప్రామిస్ ఏంటి? జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తొడుపు పెట్టక, అంటే జీవ గ్రంథంలో అతని పేరు ఏమాత్రమును కూడా ఎరేస్ట్ చేయబడదు. సో ఇక్కడ మనకు ప్రామిస్ ఏంటంటే, ఈ సార్దీస్ సంఘమునకు ప్రామిస్, లేదంటే హూ ఎవర్ ఈస్ ద కాంకరర్, ఎవరైతే జయించిన వారు ఉంటారో వారందరికీ కూడా దేర్ ఈజ్ ఎ సెక్యూర్ ప్లేస్ ఇన్ హెవెన్, బికాస్ దేర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఈ జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉన్నాయి. దేర్ నేమ్స్ విల్ నెవర్ బి ఎరేజ్డ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లైఫ్. అందుకే మత్తయి సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, జాన్ చాప్టర్ 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. ఎందుకని? అవర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. అందుకని 13వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్టయితే 13:8లో, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఇప్పుడు జరగబోయేటువంటిది చెప్తూ ఉన్నాడు. ఈ క్రూర మృగమునకు అధికారం ఇవ్వబడింది. ఆ తర్వాత జరిగేటువంటి విషయాలను చెప్తున్నారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న క్రీస్తు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో, ఎవరి పేరైతే రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మృగమునకు నమస్కారం చేసే వారముగా ఉండము. ఎందుకని? మనం ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కూడా మన పేర్లు పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఏంటంటే, కెన్ ఎ పర్సన్ లూజ్ హిస్ సాల్వేషన్? ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత తన రక్షణను పోగొట్టుకోగలడా? నంబర్ 2, ఈజ్ ఇట్ పాసిబుల్ for anyone to be blotted out of the book of life? వారి పేరు, the name of the person, ఎవరి పేరైనా సరే
జీవ గ్రంథంలో రాయబడిన తర్వాత అది తుడిచివేయడానికి అవకాశం ఉంటుందా అంటే ఇక్కడ జయించువానికి అని రాయబడి ఉంది కదా, జయించువానికి అని రాయబడి ఉంది. ఎవరైతే జయిస్తారో, జయించేవారు దే ఆర్ ద కాంకరర్స్. సో ఇఫ్ యూ conquer, your name will not be erased. You are safe, you are protected, and you are secure. నీవు నీ పేరు అందులో ఖచ్చితంగా అలాగనే ఉంటుంది. సో యువర్ నేమ్ ఈజ్ ఇన్ ద బుక్. నీ పేరు అందులో ఉంది కనుక, జీవ గ్రంథంలో నీ పేరు ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా you will conquer. So if you conquer, God will not arrest. If your name is in the book, you will conquer. So if you conquer, your name will stay in the book. నీవు జయించేదానిగా ఉన్నట్టయితే నీ పేరు జీవ గ్రంథం అందు అలాగే ఉంటుంది, తుడిచివేయబడదు. He will never delete the names of those who remain faithful. ఆయనకు నమ్మకంగా జీవించే వారి యొక్క పేర్లను ఏమాత్రమునో కూడా ఆయన ఈ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయడు. అందుకే మనకు మత్తయి సువార్త 24:13 రాయబడి ఉన్నట్టుగా అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంటే we take perseverance lightly. పర్సీవియరెన్స్, అంతం వరకు సహించడం. సహనం అంటే మనం చాలాసార్లు చాలా సింపుల్ ఇష్యూగా తీసుకుంటూ ఉంటాం. అందుకే కొరింథీయులకు రాస్తున్నప్పుడు మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు ఏమంటాడు అనంటే, తాను నిలుచుచున్నాను అని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సో వాచ్ అవుట్. అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించితే మన పేర్లు జీవ గ్రంథంలో నుంచి తుడుపు పెట్టబడవు. ఇది మనకు రెండవ ప్రామిస్గా దేవుడు ఇస్తూ ఉన్నాడు. మూడవ ప్రామిస్ ఏంటి? ఆయన తండ్రి ఎదుట దూతల ఎదుట అతని పేరును ఒప్పుకుంటాడు. అంటే జీసస్ విల్ అక్నాలెడ్జ్ దట్ దీస్ ఓవర్కమింగ్, enduring, faithful conquerors belong to him. వీరందరూ నా వాళ్ళు, నా బిడ్డలు, వీరు జయించేవారు, వీరు సహనం కలిగినటువంటి వారు, నమ్మకస్తులైనటువంటి వారు. అందుకనే వీరు వారికి ఏదైతే వారి ముందర ఉన్నదో ఆటంకం ఉన్నదో ఆ ఆటంకమును జయించిన వారు కనుక వీరు నా వారు. సో ఆర్ యూ ఫెయిత్ఫుల్ అన్టు ద లార్డ్? నీవు దేవునికి నమ్మకస్తునిగా జీవిస్తున్నావా? సహనం కలిగిన దానిగా జీవిస్తున్నావా? నీ ముందు ఉన్నటువంటి అనేకమైన ఈ లోక సంబంధ విషయాలను నీవు జయించగలుగుతూ ఉన్నావా? పైకి పేరుకు మాత్రం జీవించేవానిగాను జీవించేదానిగాను ఉండి మృతమైన స్థితిలో ఉంటూ ఉన్నావా? సార్దీస్ సంఘంలాగా. అలా గనుక ఉన్నట్టయితే దేవుడు మనకు ఈ ఉదయకాలమందు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. హీఈస్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ ఏంటంటే గో బ్యాక్ టు ద ట్రూత్. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎక్కడైతే నీవు సత్యాన్ని నేర్చుకున్నావో ఆ సత్యం దగ్గరకు మరల వెళ్ళు. దానిని నీవు పరిశీలన చేసి మారు మనస్సు పొందమని చెప్తూ ఉన్నాడు. See how many opportunities God is giving unto us. అయితే వినేటువంటి వారికి మాత్రమే ఇది వారిలో కార్యం జరిగిస్తుంది. వినని వారికి దేవుని యొక్క కార్యము అర్థం కాదు. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు ఈ పెరిలస్ టైమ్స్లో మనం జీవిస్తూ ఉన్నాము. అపాయకరమైనటువంటి కాలములలో మనం జీవిస్తూ ఉన్నాము. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం నుంచి చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై
తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు నాకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితంగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. సో ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జనులు హితబోధను సహింపక, పీపుల్ టర్న్ అవే ఫ్రమ్ ద ట్రూత్ అండ్ దే ప్రిఫర్ the preaching that would tickle their ears and cater to their personal desires. వారి యొక్క స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేసుకుంటున్నారు. సత్యమునకు చెవినీయక మైథలాజికల్ స్టోరీస్, మిత్స్ని చెప్పడం, కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును, అది వచ్చే ఉన్నది. అందుకే ఈ రోజున సంఘములలో ఫీల్ గుడ్ ప్రీచింగ్ అంటే మనకు చాలా ప్రశాంతంగా హాయిగా మనకు నచ్చిన విధంగా బోధించేవారు, ఎంటర్టైన్మెంట్ని ప్రొవైడ్ చేసేటువంటి వారు. సంఘాలంటే ఎంటర్టైన్మెంట్, సోషల్ యాక్టివిటీస్. అందులో ఏమేమి ఉంటాయంటే ఆటపాటలు ఉంటాయి, కచేరీలు ఉంటాయి, ఇంకా అనేకమైన సంఘాలలో వారికి చాలా ఫెసిలిటీస్ ఉంటూ ఉంటాయి. అందరూ కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. ప్రతిసారి కూడా ఏదో ఒక అకేషన్, బర్త్డే పార్టీస్ లేదంటే వెడ్డింగ్ యానివర్సరీస్, అది పాస్టర్ గారికి సంబంధించిన కుటుంబీకుల యొక్క అకేషన్స్ కావచ్చు, సంఘస్థుల యొక్క అకేషన్స్ కావచ్చు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి ఇస్తున్న ప్రయారిటీ దేవుని మాట వినడానికి ఇవ్వడం లేదు. సో ఎంటర్టైన్మెంట్, ఇంకా నాన్ థ్రెటనింగ్ స్పీచెస్, మనల్ని హెచ్చరిక చేసేటువంటి బోధలు ఏమాత్రమును కూడా వినే పరిస్థితులలో ఎవరు లేరు. అంతా కూడా వాట్ ఎవర్ యు డూ ఈజ్ గుడ్, నీవు చేస్తున్నదంతా మంచిదే, నీవు ఏది చేస్తావో అదే మంచిది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇతరుల దగ్గర నుంచి దొంగతనం చేస్తావా, నో ప్రాబ్లం, పదవ భాగాన్ని నీవు తీసుకొని ఇచ్చేస్తే నీ పాపం ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అంటే ఇప్పుడు చాలామంది అన్యులు వారు ఏం చేస్తుంటారంటే, వారు దొంగతనంగా లేదంటే ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బును తీసుకొని వెళ్ళి వారు హుండీలో వేస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా సంపాదించారు? పాపపు సొమ్మును దేవుడికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. అలాగా నీవేదైనా చెయ్యి, నువ్వు సంఘానికి నీవు డబ్బులు ఇస్తే, సంఘానికి దశమ భాగాలు ఇస్తే నీవు ఆశీర్వదించబడతావు. అన్ని ఆశీర్వాదాలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల్లాగా ఉంటారు. ఇది మనకున్న ప్రామిసెస్ అన్ని కూడా కోట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అప్పుడు మనకి వి ఫీల్ వెరీ గుడ్, అబ్బా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేస్తాడు అని. అదే కాకుండా పాపం చేస్తున్నావు, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, పాపంలో ఎలా జీవిస్తావు, దీన్ని నీవు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఇప్పుడే కనుక యేసు ప్రభు వస్తే నీవు నరకానికి వెళ్ళిపోతావు, నీవు ఒప్పుకో, దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని చెప్పే సంఘం అనుకోండి. ఈ సంఘం మనకి నచ్చదు, ఈ బోధలు మనకు నచ్చవు. ఎందుకంటే మనకు దురద చెవులు ఉన్నాయి. మన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను మాత్రమే మనం అక్యుములేట్ చేసుకుంటాం, వారి బోధనలనే మనం వింటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే దేవుడు ఆత్మచేత చెప్పుచున్న మాటలు వినే పరిస్థితి ఉండదు. అందుకనే ఈ ఉదయకాలమందు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు సార్దీస్ సంఘం యొక్క వారి నిజ స్థితిని మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా స్థితిని మేము పరిశీలన చేసుకొనుటకు, పేరుకు మాత్రమే జీవించుచు మృతులంగా ఉంటున్నట్లయితే ట్రెడిషన్స్ని మేము ఫాలో అవుతూ, ఎవరైతే మమ్మలను పరిశుద్ధపరుస్తారో ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కడుగబడే వారంగా కాకుండా మా సెల్ఫ్ ఎఫర్ట్స్తో మేము రక్షణను సంపాదించుకోవచ్చు అని, ఇతరులకు ధర్మకార్యములు చేయుట ద్వారా, మంచి కార్యములను చేయుట ద్వారా
పరలోక రాజ్యం చేరవచ్చని అనుకుంటున్న వారైతే ప్రభువా ఈ ఉదయకాలం అందు మీరు మాట్లాడుతున్నారని వారితో ప్రభువా గమనించడానికి, గ్రహించడానికి కృప దయచేయండి. వినగలిగిన చెవులు మీరు అనుగ్రహించారని నమ్ముతూ ఉన్నాము. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అని అంటూ ఉన్నారు. ప్రభువా దురద చెవులు గలవారిని ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకునండి. వారి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వారు కావాలని కోరుకుంటున్నారు. అంతేగాని హెచ్చరిక చేసేది పాపమును ఒప్పుకోమని చెప్పే బోధలు వినే పరిస్థితులలో నేటి సంఘం నాయన ఉండకపోవడాన్ని బట్టి ఉండకపోవడం ఎంతో విచారకరమైన విషయం. ప్రభువా నాయన మీరు మాకు అనుగ్రహిస్తానంటున్న తెల్లని వస్త్రములను ధరించుకొనుటకు మాకు అర్హతను అనుగ్రహించండి. అలాగనే మా పేర్లు జీవ గ్రంథంలో నుంచి తుడుపు పెట్టకుండా ప్రభువా అవి అంతం వరకు మేము సహించుట ద్వారా మా పేర్లను మేము జీవ గ్రంథంలో మీరు రీటైన్ చేయనట్లుగా జీవించుటకు మాకు కృప చూపించండి. మమ్మను గూర్చి తండ్రి ఎదుట, దూతల ఎదుట ఒప్పుకునే ఆ దినము కొరకు మేము ఎదురు చూసే వారముగా ఉండునట్లు మా ఎడల దయ చూపించమని ప్రభువా సార్దీస్ సంఘము నాకు మీరు హెచ్చరికిస్తున్నారు. ఎవరైతే జాగరూకులుగా ఉండకుండా ఉంటారో ఒక దొంగ వలె నేను వస్తాను, ఏ గడియలో వస్తానో తెలియదు, కాబట్టి మీరు వచ్చినప్పుడు జడ్జ్మెంటే అని చెప్తున్నారు. మేము జీవంలో నుంచి తీర్పులో నుంచి జీవంలోనికి దాటిపోయి ఉన్నామని యోహాను సువార్తలో మీరు చెప్తూ ఉన్నారు. అలాగ మేము తీర్పులో నుంచి జీవంలోనికి దాటిపోయిన వారంగానే జీవించినట్టు మాకు కృప దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.